హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే హెచ్సిఎల్ టెక్నాలజీస్ కంపెనీ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్ ట్రబుల్ షూటింగ్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. సో మీరు సపోర్టింగ్ అనే రోల్కి అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో హెచ్సిఎల్ టెక్నాలజీస్ గురించి మనకైతే తెలిసిన విషయమే. సో ఇండియాస్ వన్ ఆఫ్ ద టాప్ ఐటీ కంపెనీ అని చెప్పుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ గాయ్స్ ఇదైతే. సో ఇది వచ్చేసి నాన్ టెక్నికల్ ఫ్రెషర్స్కి హైదరాబాద్ లొకేషన్లో దీనికి ఎలాంటి కోడింగ్ అయితే అవసరం లేదు. సో మామూలుగా నార్మల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇదైతే నాన్ టెక్నికల్ రోల్. సో దీనికి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ కిక్ స్టార్ట్ యువర్ కెరియర్ విత్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ టెక్ ట్రబుల్ షూటింగ్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ నాన్ టెక్నికల్ ఫ్రెషర్స్ హైదరాబాద్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆర్ యూ ఏ రీసెంట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్. సో మీకు ఎలాంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరిపోతుంది. లుకింగ్ ఫర్ ఏ స్టేబుల్ అండ్ గ్రోత్ ఓరియంటెడ్ కెరియర్ ఇన్ ద ఐటీ సర్వీసెస్ సెక్టర్. సో హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇస్ హైరింగ్ టెక్ ట్రబుల్ షూటింగ్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్ ఫర్ దేర్ హైదరాబాద్ లొకేషన్ అండ్ ఫ్రెషర్స్ ఆర్ వెల్కమ్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మీకు నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే. సో ఇలాంటి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన పని లేదని చెప్తున్నారు. సో మీకు పొజిషన్ వచ్చేసి టెక్ ట్రబుల్ షూటింగ్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్కి అయితే హైర్ చేస్తున్నారు వీళ్ళు. సో ఫ్రెషర్స్ అయితే వెల్కమ్ అని చెప్తున్నారు. హైదరాబాద్ లొకేషన్లో మీకైతే వర్కింగ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ అబౌట్ ద రోల్ గురించి వచ్చేసి మనకు వీఆర్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ with degrees such as BA, BCom, BBA, BSc or BMS who are passionate about providing excellent customer support via email and chat. This is a non-voice role with strong communication and basic technical skills ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. సో రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు BA కానీ BCom, BBA, BSc ఆర్ BMS కోర్సెస్ చేసిన వాళ్ళు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, అలాగే బేసిక్ టెక్నికల్ స్కిల్స్ కూడా ఉంటే సరిపోతుంది అని చెప్తున్నారు. ఇది వచ్చేసి నాన్ వాయిస్ రోల్. మీకు జస్ట్ ఈమెయిల్ అండ్ చాట్ ద్వారా మీరు సపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈమెయిల్ అండ్ చాట్ ద్వారా ఎలా ఇవ్వాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ కంపెనీ అనేది చాలా ప్రోడక్ట్స్కి, చాలా కంపెనీస్కి సర్వీసెస్ అనేది ఇస్తూ ఉంటారు. సో వాటికి సంబంధించినటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. సో ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఏమైనా ఎర్రర్స్ కానీ ఏమైనా క్వైరీస్ కానీ వచ్చినప్పుడు, ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసినప్పుడు వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు. సో వాళ్ళు కాంటాక్ట్ చేసినప్పుడు మీరు జస్ట్ ఈమెయిల్ అలాగే చాట్ ద్వారా వాళ్ళకైతే మీరు సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. సో మీ జాబ్ రోల్ అయితే ఇలా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. జాబ్కి సంబంధించినటువంటి పూర్తి ట్రైనింగ్ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ లొకేషన్లోనే ఉంటుంది. హ్యాపీగా హైదరాబాద్లోనే వర్క్ చేసుకోవచ్చు. రోల్ అయితే మెన్షన్ చేశారు, ఈమెయిల్ అండ్ చాట్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. జాబ్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ రోల్ ఇది. ఇక్కడ చూడండి, నోట్ అని ఒకటి మెన్షన్ చేశాడు మనకు. క్యాండిడేట్స్ విత్ టెక్నికల్ క్వాలిఫికేషన్ లైక్ బీటెక్, BE, BCA ఆర్ BSc IT ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రోల్. సో ఎవరైతే బీటెక్, BE, BCA ఆర్ BSc ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అనర్హులు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాళ్ళు అయితే అప్లై చేసుకోకపోవడం బెటర్. సో ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే రెస్పాండ్ టు కస్టమర్ ఎంక్వైరీస్ త్రూ ఈమెయిల్ అండ్ చాట్ విత్ ప్రొఫెషనలిజం అండ్ అక్యూరసీ. సో మీరేంటి అంటే, ఒక కస్టమర్ మీకు ప్రాబ్లమ్ని రైజ్ చేసినప్పుడు మీరేంటి అంటే ఈమెయిల్ ద్వారా చాట్ ద్వారానే సపోర్ట్ అనేది ఇస్తారు. అది కూడా మీకు ప్రొఫెషనలిజం అండ్ అక్యూరసీ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ట్రబుల్ షూట్ బేసిక్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఇష్యూస్ అండ్ ప్రొవైడ్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్. సో మీకు బేసిక్ ట్రబుల్ షూట్ అనేది వచ్చి ఉండాలి, నేర్చుకుని ఉండాలి. ప్రోడక్ట్కి సంబంధించి లేదంటే సర్వీసెస్కి సంబంధించినటువంటి ట్రబుల్ షూట్ అనేది చేస్తూ ఉండాలి. అలాగే మీరు ఎఫెక్టివ్ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అలాగే మెయింటైన్ ఏ హై లెవెల్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగుండాలి. ఖచ్చితంగా అదైతే మెయింటైన్ చేయాలి. సో కంటిన్యూస్లీ ఇంప్రూవ్ కమ్యూనికేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో మీరు కంటిన్యూస్గా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని కానీ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని కానీ ఇంప్రూవ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ నాన్ టెక్నికల్ స్ట్రీమ్స్ నుంచి BA, BCom, BBA, BSc, BMS సో ఎక్సెట్రా. సో ఎవరైనా నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. తర్వాత మీకు స్ట్రాంగ్ వర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. తర్వాత ఫెమిలియారిటీ విత్ బేసిక్ కంప్యూటర్ టూల్స్
అండ్ సాఫ్ట్వేర్. సో మీకు జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి కంప్యూటర్ టూల్స్ పైన, అలాగే బేసిక్ నాలెడ్జ్ సాఫ్ట్వేర్ పైన ఉండాలి. తర్వాత పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ విల్లింగ్నెస్ టు లర్న్. సో మీకు ఖచ్చితంగా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి ఎల్లప్పుడూ. తర్వాత విల్లింగ్నెస్ టు లర్న్, ఏవైనా కొత్త విషయాలు వస్తే, ఏదైనా మీకు కొత్త ట్రైనింగ్స్ ఏమైనా వస్తే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. సో వాట్స్ ఇన్ ఇట్ ఫర్ యూ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కాంపిటేటివ్ సాలరీ అండ్ అట్రాక్టివ్ బెనిఫిట్స్ ఇస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు. సో యాజ్ పర్ మార్కెట్ ప్రకారంగా మీకైతే మంచి శాలరీస్ అయితే ఇస్తారు, అలాగే అట్రాక్టివ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత ఆపర్చునిటీస్ ఫర్ కెరియర్ అడ్వాన్స్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. సో ఇది వచ్చేసి మీకు ఏంటి అంటే మీ కెరియర్ని ఇంకా బాగా గ్రోత్ చేసుకోవడానికి, కెరియర్ గ్రోత్ని పెంచుకోవడానికి మీకైతే మంచి ఆపర్చునిటీస్ అయితే కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్, మీరు విత్ ఇన్ ద కంపెనీలోనే స్కిల్ డెవలప్మెంట్ అంటే మీకు ఇంటర్నల్ ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి. ఇంటర్నల్గా కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు మీరు వేరే కోర్సెస్ నేర్చుకోవడానికి. సో అది నేర్చుకొని మీ స్కిల్ పెంచుకొని మీ కెరియర్ అనేది పెంచుకోవచ్చు మీరు అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ కీ స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అయితే ఉండాలి, తర్వాత రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్, తర్వాత బేసిక్ ట్రబుల్ షూటింగ్ కూడా వచ్చి ఉండాలి. కస్టమర్ సపోర్ట్ మైండ్ సెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీకు. మీరు ఫస్టే స్టార్టింగే ఫిక్స్ అవ్వాలి ఈ జాబ్కి అప్లై చేసినప్పుడు, కస్టమర్ సపోర్ట్ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే మీరు వచ్చేది కస్టమర్ సపోర్ట్ కాబట్టి. సో ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక మెయిల్ ఐడి మెన్షన్ చేశారు, vikas.kapoor2@hcltech.com అనే ఈ మెయిల్ ఐడికి మీ రీసెంట్ అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో అదైతే పంపించండి ఆ పర్సన్కి. సో ఆ పర్సన్ మీ రెజ్యూమ్స్ని అయితే రిసీవ్ చేసుకుంటాడు. వన్స్ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్టెడ్ అవుతారో సో వాళ్ళకు ఫర్దర్గా కాంటాక్ట్ అయితే చేస్తారు. సో కాంటాక్ట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి vikas.kapoor2 అనే ఈమెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో ఈ స్కిల్ సెట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్నీ మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసి ఆ రెజ్యూమ్ని పంపించండి. సో రెజ్యూమ్ అనేది ఎప్పుడైనా సరే అట్రాక్టివ్గా ఉండాలి, అలా అయితేనే మీరు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో తప్పకుండా సో ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు గైస్. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే ఇమీడియట్గా అప్లై చేయండి. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.